హాయ్ అండి, చాలా బాగుందండి సినిమా మాత్రం. అసలు టాప్ నాచ్. చాలా అంటే చాలా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించిపోయింది. ఒక హాలీవుడ్ సినిమా, మన మార్వెల్ సినిమాస్ చూస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అయ్యాను నేనైతే. లిటరల్లీ లాస్ట్ క్లైమాక్స్ అయితే హైలైట్ అండి సినిమా మొత్తానికి. కామెడీ ఉంది. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అండి. హీరో యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మనం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం అసలు దేవుణ్ణి మనం రియల్ జీవితంలో కూడా కోరుకోవద్దు. మనం దేవుణ్ణి చూడాలి ప్రత్యక్షంగా అనేది మనం అసలు అది మనకి ఆ థాటే రావద్దు. ఎందుకంటే ఉండలేము, మనం రియల్ గా దేవుణ్ణి చూస్తే మాత్రం ఉండలేము. బాగుందండి, చాలా బాగుంది సినిమా మొత్తం. అసలు సినిమా చూస్తున్నంతసేపు కూడా మనకి అసలు ఎక్కడ బోర్ కొట్టదు. కామెడీ బాగుంది, కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా కామెడీ ఉంది, కానీ సెకండ్ హాఫ్ మొత్తం చాలా డివోషనల్ గా ఉంటది. అవునవునండి, చాలా బాగుంది. అదైతే చాలా నచ్చింది నాకు. అవును, అన్ని బాగున్నాయండి. ఒక్కటి నేను చెప్పలేక సినిమా మొత్తం ప్యాకేజ్ ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగుంది సినిమా. 10 ఇచ్చేస్తానండి నేను. మళ్ళీ రాదేమో చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏమనిపిస్తుంది? అసలు హనుమాన్ చూస్తుంటే ఒళ్ళు కబ్బూరు వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆదిపురుషు 300 కోట్లు పెట్టి తీశారు కదా, ఇది 30 కోట్లతో తీశారు కదా. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి. ఏది బాగుంది, మీకు ఏది నచ్చింది? హనుమాన్ బాగుంది, చాలా బాగుంది. ఎలా చేస్తాడు హీరో, ఎలా చేస్తాడు? అసలు పేరు పెట్టేటందుకు లేదండి. సూపర్ హీరో అంటే సూపర్ హీరో. సూపర్. అక్క తమ్ముడు కాంబినేషన్ ఎలా అనిపించింది? కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అసలు బాండింగ్ ఎలా అనిపించింది మేడం మీకు? చాలా బాగుంది. క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? కామెడీగా బాగుంది. కిషోర్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.